సో జనరల్‌గా ఏంటంటే ఈ బీటెక్ గాని, బీఫార్మసీ గాని అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్‌వేరే ఎక్కువ శాతం వచ్చేసరికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. సో దీనికి ట్రై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ట్రై చేసుకోవటానికి 1 ఇయర్ ఫ్రెషర్ పీరియడ్ అంటారు. అంటే ఇప్పుడొచ్చేసరికి 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు కూడా ఇయర్ ఆఫ్ పాస్డ్ ఔట్స్‌ని పిలుస్తూనే ఉన్నారు. కాపోతే తగ్గుతది. మాక్సిమం ఫ్రెషర్స్ కింద పిలిచేదల్లా 1 ఇయర్ వరకు పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2025 పాస్డ్ ఔట్ వాళ్ళు అనుకోండి మీరు. మళ్ళీ మీ జూనియర్స్ 2026లో పాస్డ్ ఔట్ అయ్యే వరకు మిమ్మల్ని ఫ్రెషర్‌గానే కన్సిడర్ చేస్తారు. మరి ఈ ఫ్రెషర్ పీరియడ్‌లో జాబు రాకపోతే పరిస్థితి ఏంటి? మరి జాబ్ వస్తే బెటరా? రాకపోతే బెటరా? ఏది అడ్వాంటేజ్ అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో దాని గురించి వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయన అంటే, ఇప్పుడు మీరు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు జాబ్ చేశారనుకోండి, మీకు వచ్చేసరికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అంటే ఇన్‌స్టిట్యూట్‌లో ఇచ్చినట్టు ఇస్తారనుకోబాకండి. టాపిక్ చెప్తారు, ఇది చేయండి, అది చేయండి అంటారు. మీరే గూగుల్ సెర్చ్ చేసుకోవటం, అందుట్లో ఇప్పుడు వచ్చేసరికి చాట్‌జీపీటీ, మెటా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అందుట్లో సెర్చ్ చేసుకొని ప్రాసెస్ ఏంటో చూసి యూట్యూబ్ వీడియోలో చూసి మీరు వర్క్ చేస్తారు. అయితే ఎక్స్‌పీరియన్స్‌తో పని ఉండదు కాబట్టి ఎటువంటి డాక్యుమెంట్స్‌తో పని ఉండదు. ఇక ఆ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఇంక్రిమెంట్లు పెట్టుకొని హైక్స్ వస్తుంటాయి. ఇక నెక్స్ట్ కంపెనీ మారితే జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. మరి ఫ్రెషర్ పీరియడ్‌లో జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఇక అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ అంటే మరి లేదు కదా అని మీరు అడగొచ్చు. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవాలి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే శాలరీ మీరు అడిగినంత వస్తుంది ఆ కోర్స్ డిమాండ్ బట్టి, మీ దగ్గర వర్త్ కనుక ఉన్నట్టయితే. మరి డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్ అంటారు, ఈ డాక్యుమెంట్ అంటారు. మీరు వర్క్ చేసినట్టు వేరే కంపెనీలోది పెడతారు కాబట్టి అక్కడ మీరు ఏదన్నా చిన్న తేడా చూపించినా రియల్ టైం వర్క్ తెలుసున్నా కూడా అలాంటి రియల్ టైంలో జరిగేది సబ్మిట్ చేయలేకపోతే మీరు దొరికిపోతారనమాట. జాబ్ పోయేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు నాలెడ్జ్ ఉన్నా పోతుంది, మీకు వర్క్ వచ్చినా పోతుంది, వర్క్ రాకపోయినా పోతుంది. డాక్యుమెంట్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఇదంతా ఉంటుంది కాబట్టి అక్కడ దొరికిపోయినట్టయితే. ఓకేనా? ఇదన్నమాట. అయితే ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీకు జాబ్ రాకపోతే ఇదంతా చేయాల్సి ఉంటుంది.